అనేది మీలో రావాలి. నీకు 10th క్లాస్లో మార్క్స్ పోయినాయి, ఓకే, తప్పు జరిగిపోయింది, ఇంటర్మీడియట్ చేరావు, యూనిట్ రియలైజ్ ఆ స్పార్క్. ఇంటర్మీడియట్ తక్కువ మార్క్స్ వచ్చాయి, దెన్ యూ వెంట్ టు సమ్ కాలేజ్, అక్కడన్నా స్పార్క్ ఓపెన్ అవ్వాలి. ఎక్కడో ఒక చోట మీరు మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో ఒక దశలో మార్క్ వచ్చినప్పటి నుంచి స్పార్క్ వచ్చేస్తుంది. మొట్టమొదటి నుంచి టాప్ 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 స్టూడెంట్ వాడు మా దగ్గర రాడు, ఇక్కడ కూడా ఉన్నాడు మా తెలిసిన కూడా. కానీ ఎప్పుడంటే ఎక్కడో తప్పు జరిగింది, 10th క్లాస్లో తక్కువ మార్క్స్ వచ్చేసాయి, ఓకే అయిపోయింది, ఇంటర్మీడియట్ ఎంపీసీ చేస్తున్నాడు, అప్పుడు మారాడా? అదే టీచరు, అదే బల్ల, అదే చాక్ పీసు, అదే ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. బట్ వై దట్ గై గాట్ 950 మార్క్స్, వై దిస్ గై గాట్ 900 మార్క్స్ ఆర్ 800 మార్క్స్? బికాస్ ఆ స్పార్క్ అనేది మోర్ ఇంపార్టెంట్. నన్ను ఏమంటారంటే తెలుగులో ఏదో చెప్పాలంటే తప్పన ఉందా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్ పార్ట్. దానికి మీరు ఏ బుక్స్ చదువుతారో నాకు తెలియదు, కానీ చాలా బుక్స్ ఉన్నాయి, మంచి పుస్తకాలు ఉన్నాయి. చాలా మంది చెప్తారు వాళ్ళు, ఈ కాలేజ్ ఆ కాలేజ్ మంచిది, ఈ కాలేజ్ చెడ్డది, అది అని చెప్తారు. మేము చదివి ఇద్దరు చదివి హిందూ కాలేజ్, ఇక్కడే హిందూ కాలేజ్ చదివాము. నా దగ్గర ఒక మీరు మార్కెట్కి వెళ్ళండి, మాల్కి వెళ్ళండి, మాల్లో ఒక బెలూన్స్ ఉంటాయి కదా, అమ్ముతుంటారు పిల్లలకి, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెలూన్స్. దూరంగా ఒక బ్లాక్ నీకులో నుంచొని ఒకటి చూస్తుంటాడు, ఈస్ బ్లాక్ బెలూన్ కెన్ ఫ్లై అని ఉంటాడు. వెంటనే బెలూన్ ఒక బ్లాక్ బెలూన్ తీసుకుని దానిలో హీలియం పౌండ్ చేస్తాడు, పౌండ్ చేస్తే అది గాల్లోకి ఎగిరిపోతుంది. కరెక్ట్? ఇక్కడ ఎగరడానికి కార్ ఆఫ్ ద బెలూనా, ఇన్సైడ్ ఉన్న హీలియమా? హీలియం. సేమ్ నా లెక్కలో కాలేజెస్ అన్ని అంతే. కలర్స్ యూ షుడ్ గో విత్ తపన. అంటే తపన అంటే ఇంగ్లీష్లో బర్నింగ్ రీజన్ అంటారు, తెలుగులో వస్తే తపన అంటారు. ఆ తపన మీలో ఉందా లేదా? దట్స్ ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్. ఐఏఎంలో చదివిన వాళ్ళు సక్సెస్ అవుతారు. అలా చెప్పేసి ఈ యొక్క కాలేజ్ సక్సెస్ అవ్వట్లేదా? సక్సెస్ అవుతున్నారు. లేకపోతే ఆ కాలేజ్ ఉండదు కదా, డెఫినెట్గా ఉండదు కదా, సక్సెస్ అవుతారు. కాకపోతే ఇలా చెప్పాను మీకు, ఇఫ్ యూ సెలెక్ట్ ఎ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. అదే విధంగా కాలేజ్ కూడా అంతే. కాలేజ్ కూడా మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కౌన్సిలర్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచిగా మనం మాట్లాడాలి, రియాలిటీగా మాట్లాడాలి.